హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక అసెంబ్ల్డ్ ఎయిర్ కూలర్. బీపీఎల్ అనేసి కంపెనీ ఉంది, కానీ బీపీఎల్ కాదు. ఆ బ్లేడ్ మనకు ఇరిగిపోవడం వల్ల రెక్క వైబ్రేషన్, చాలా వైబ్రేషన్ వస్తుంది మనకు ఎయిర్ కూలర్ అనేది. సో అది ఇరగడం వల్ల మనకు దేనివల్ల ఇరిగి ఉంటుంది అంటే, ఏదైనా దానికి ఫ్రంట్ నుంచి ఏదైనా పిల్లకాయలు కర్ర పెట్టి దోపడమో, లేదు సంథింగ్ ఏదో జరగడమో, లేదు కొంచెం లూజ్ అయినా, లేదు ఆ ప్లాస్టిక్ అనేది ఎక్కువ హార్డ్ అయిపోయినా కూడా మనకు ఇరగడం అనేది జరుగుతుంది. అంటే ఇది చాలా కొంచెం ఇరిగిపోవడమే మంచిది. ఏదైనా మనకు తగిలినప్పుడు ఇరగకుండా ఉండిందంటే దాని ప్రభావం చాలా వేరే విధంగా ఉంటుంది అనమాట. కొత్త బ్లేడ్ అనేది మనం మార్చున్నాము. మామూలుగా అసెంబ్ల్డ్కి మనకు దొరికేటివే. దీని లోపల గాడిలో కరెక్ట్గా పెట్టేసి మన స్క్రూ అనేది వేసేస్తే మనకు ఫుల్ టైట్ అనేది వస్తుంది. లేదు అంటే కొంచెం లూజ్ ఉన్నా, ఇది హై స్పీడ్ తిరిగేటప్పుడు మనకు ఒక్కరవ కొంచెం షేక్ ఉన్నా కూడా దాన్ని ఇది మళ్ళీ ఇరిగిపోతుంది ఏడన్నా తగిలి. ఎట్ట ఏసీలకి కొన్ని మెయింటెనెన్స్ వస్తుందో దీనికి బ్లేడ్ ఇరిగిపోవడం, సైడ్ మ్యాట్ అనేది ఎక్కువ డస్ట్ ఫామ్ అవ్వడం, దాన్ని మార్చుకోవడం అనేది కూలర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. మళ్ళీ పంప్ మోటార్ కూడా మనకు అప్పుడప్పుడు పోతూ ఉంటుంది కూలర్లో. బిగించేసిన తర్వాత మనకు 3 స్పీడ్కి మనం చెక్ చేసి పక్కాగా వచ్చి రన్ అయింది, నీట్గా రెడీ అయింది కూడా. సూపర్గా వస్తుంది యార్ మనకు.